new vlog. Please to channel my Sakrapara. హలో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సరికొత్త బైక్ రివ్యూ అనమాట. కమ్ లెట్స్ సీ ద బైక్. హుషార్ బాయ్ బాయ్. ఈరోజు మన దగ్గర ఉంది R15 V3 అనమాట. అనిపించవచ్చు ఓల్డ్ మోడల్ కదా, ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు అనే లెక్క అడగచ్చు మీరు. ఉన్నాయి బ్రో రీజన్స్, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. దానికి ఉండే V4 ఉండే కలర్స్, బాడీ కలర్ అండ్ డిస్ప్లే అంటే మరీ ఎక్కువ ఏమంటారు నియానిస్ట్ ఫినిష్ అన్నట్టు ఉన్నాయి. అన్నీ అంత బాగా అనిపించలేదు. దానికన్నా ఇదే బెటర్ అని అనిపించింది. దాంట్లో వేరే ఇంకా 30K ఎక్కువ దాంట్లో కన్నా దీంట్లోని ఫుల్ ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు. అది RPM మీటర్ కొట్టేసుకుంటుంది. సో ఇదే బెటర్ అనిపిస్తుంది. మా ఫ్రెండ్ ట్రాజెడీ ఏంటంటే షోరూమ్కి వెళ్ళాడు. దేనికి MT-15 వెహికల్ తీసుకోవాలని చెప్పి వెళ్ళాడు. అడిగితే 3 months వెయిటింగ్ పీరియడ్ అన్నారు. వెనక్కి తిరిగి చూస్తే ఇదిగో ఈ బ్లాక్ బ్యూటీ ఉందన్నమాట. నాకు అదే బండి కావాలి, నాకు ఆ బండే కావాలని కూర్చున్నాడు. తీసుకున్నాడు, వచ్చాడు. వచ్చి రాగానే ఆల్రెడీ అప్పుడే ఎప్పుడు ఒక 3 days అవుతుంది తీసుకుని. డన్. వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి అయిపోయింది ఒక 500 kilometers. ఇంకో 200 అయితే సర్వీసు. సర్వీస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 1500 అలాగ అవ్వచ్చు సర్వీస్ కాస్ట్ అయితే. టాప్ స్పీడ్ అంటారా ఒక 145 ఈజీగా వెళ్తుంది. లాస్ట్ దాకా లాగితే అక్కడ దాకా వెళ్తుంది. అండ్ ఈ బైక్కి ఇంకా కొంచెం మెజారిటీ బలం ఇచ్చేది ఏంటంటే దీని ఫ్రేమ్ అనమాట. ఇప్పుడు నార్మల్గా బైక్స్కి ఫ్రేమ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందా, నేను హ్యాండ్ పెట్టే కదా. ఈ ఫ్రేమ్ బాడీ, మెయిన్ బాడీ అంతా బ్యాలెన్స్ అయ్యేది ఆ ఫ్రేమ్ మీద. దీనికి వచ్చేసి డెల్టా బాక్స్ ఫ్రేమ్ అని. ఆ ఫ్రేమ్ వల్ల కంప్లీట్ బైక్ అగ్రెసివ్నెస్, కంప్లీట్గా రిజిడిటీ ఉంటుంది. సీటింగ్ పొజిషన్ అంటారా, కంప్లీట్లీ అగ్రెసివ్. ఇలాగే వాలిపోవచ్చు బండి మీద, పడుకుని పోవచ్చు బండి మీద. అయితే అలవాటు చేసుకోవాలి. ఇదైతే సీట్ కంఫర్టు అంటే రైడ్స్ లాంగ్ అయితే ఎక్కువ వెళ్ళలేము అని అంటే వెళ్ళి సాధించిన మహానుభావులు ఉన్నారు. అంకిత్ అన్న యూట్యూబ్లో బాన్ బీస్ట్ బైకర్ అని ఉన్నాడు. లడాక్ అంతా తిరిగి వచ్చాడు, లడాక్, మనాలి, స్పితి అని. డోంట్ అండర్ ఎస్టిమేట్ R15 గైస్ అని అప్పుడే అర్థమైంది. కంపారిటివ్లీ మోస్ట్ సెక్సియస్ బైక్. ట్రాక్కి ఈ బైక్ మనం ఎవరన్నా ఇంకా ఒక లెవెల్ ఎక్స్టెంట్కి వెళ్ళాలి, ట్రాక్స్ అంటే స్పోర్ట్స్, సూపర్ స్పోర్ట్స్లో ఆశ ఉన్నోళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ అనమాట. దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. ఈ బైక్ అయితే కంప్లీట్లీ ట్రాక్లో అయితే పెద్ద పీక్స్లో పడేస్తుంది. మెయిన్ థింగ్ ఇది అగ్రెసివ్ పోస్చర్. దిస్ థింగ్ మ్యాన్. ఎక్కువసేపు అయితే ఇలాగ వెళ్ళలేము, కవర్ చేయగలం మ్యాక్సిమం 100-200-300. అప్పటికే బ్యాక్ పట్టేస్తుంది, బాడీ స్ట్రెయిన్ అయ్యి. అందులో వేరే కంపేర్ చేసుకుంటే చిన్న ఇంజన్నే కాబట్టి
155cc కదా, చిన్న ఇంజన్ ఇది. సో ఇంజన్ని స్ట్రెయిన్ చేసి బాడీని స్ట్రెయిన్ చేసి ఏం చేయలేం కదా, దీనికంటే ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్లోనే వెళ్ళాలి. సో ఇదైతే దీని టైల్ ల్యాంప్ అండ్ దీస్ ఆర్ ద హలోజన్ ఇండికేటర్స్. రెండు సైడ్లు డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది, మాన్యువల్గా ఆఫ్ చేసుకోవడానికి రాదు. అండ్ దీంట్లో ది మోస్ట్ పీక్ పర్ఫార్మెన్స్ అనేది అయ్యగారు, ది ఇంజన్ 155.1cc which has torque of 14.1 Nm at RPM of 8000 అనుకుంటా, చెప్తున్నా కదా సింపుల్గా. బండి పీక్స్ కొంచెం కష్టం అనిపించేదంటే దిస్ థింగ్, గ్రౌండ్ క్లియరెన్స్, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి LED హెడ్ ల్యాంప్స్, కెన్ యూ సీ దెమ్? యా. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 11 లీటర్ కెపాసిటీ అనమాట. పర్ లీటర్ ఏం లేదన్నా పర్ఫెక్ట్గా అనుకున్నట్టు తోలితే ఒక 45 ఎకనామీలోనే తోలితే. 45 అంటే ఏం లేదన్నా ఫుల్ ట్యాంక్కి ఒక, దిస్ ఈజ్ ఫైబర్, ఒక 495 అలా వస్తుంది. డిస్ప్లే, ఇంప్రెసివ్ డిస్ప్లే. దీంట్లోనే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ హై రెవ్లో ఉన్నప్పుడు, ఆగండి ఐ షో యూ, VVA అంటే అదొక వాల్వ్ ఓపెన్ అవుతుంది అనమాట. మనం నార్మల్ రేజెస్లో నార్మల్ RPMస్లో వెళ్తున్నప్పుడు అది ఓపెన్ అవ్వదు. సో పర్ఫార్మెన్స్ నార్మల్గా ఉంటుంది, మైలేజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ, RPM పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ అది ఆన్ అవుతుంది, ఇంకా ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. ఓకే, యమహా ఈజ్ మేడ్ ఫర్ ఏరోడైనమిక్స్, దీంట్లో ఉన్నట్టు దేనికి ఉండదు. అండ్ కొంచెం కామెడీగా అనిపించచ్చు, ఈ హోల్ ఉంది కదా, ఇది R1M వాటికైతే ర్యామ్ కూలింగ్కి పనికొస్తాయి. ఇదంతా ఏదో ఊరికే పెట్టాడు అనుకో, అంతే డిజైన్ కోసం. అండ్ సీట్ అంటారా, నైస్ కంఫర్టబుల్ మ్యాన్. దీని మీద ఎక్స్పెక్టేషన్స్ వద్దు నాన్న, మనకు కష్టం, మనం ముందే సింగిల్స్, మన వాళ్ళు కాదు, ఇక్కడ ఎవరు కూర్చోలేరు, వద్దు మనకు, దీంతోనే ప్రశాంతంగా ఉందాం కూడా. ఈ బైక్ యమహా వాడే ఇంట్రడ్యూస్ చేసింది మెయిన్ అడ్వాంటేజ్ అంటేనే డెల్టా బాక్స్ ఫ్రేమ్. దీనికి డెల్టా బాక్స్ ఫ్రేము, NSకి పెరిమీటర్ ఫ్రేము, డ్యూక్ గారికి అయితే ట్రెల్లిస్ ఫ్రేమ్ అని వస్తుంది, బాడీ ఫ్రేమ్. అవి ఇచ్చేంత ఏమంటారు, బ్యాలెన్స్, కాంపాక్టబిలిటీ ఇంజన్ నుంచి హ్యాండిల్ దాకా అవి ఇచ్చేంత ఇంకే ఇవ్వవు అనే ఫీల్లో ఉంటాయి. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. కనుక్కొని చెప్తా సర్వీస్కి ఎంత అవుతుంది అని, అంటే ఎంత అయ్యింది అని వాడి ఎక్స్పీరియన్స్ మీద. లెట్స్ చెక్ ఇట్. ఈ వీడియోకి ఇంతే అనమాట. సో స్వాగతం సుస్వాగతం, ఇలాగే పెడతా ఉంటా వీడియోలు. అండ్ ఇదేంటి కెమెరా వ్యూ కొత్తగా ఉందనుకుంటున్నారా, మా ఫ్రెండ్ అడుక్కుంటే గోప్రో ఇచ్చాడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? అడగలేదు, అడుక్కున్నాను, అర్థమవుతుంది అనుకుంటా. అడగలేదు, అడుక్కున్నాను. నేను దింపుతా, గోప్రో దింపుతా. ఎన్నిసార్లు రావా చెప్పాలయ్యా నీకు, రియాలిటీకి రమ్మని. పెట్రోల్కే డబ్బులు లేవు, మళ్ళీ గోప్రో అంటున్నావు, మొహం చేసుకోము. ఇదైతే హై బీమ్, నాట్ సో బెటర్. నైట్ టైమ్స్ అంత సేఫ్ కాదు దీంతో కంపేర్ చేస్తే, చాలా బెటర్ అనిపించింది దీనికి. ఎక్కడి నుంచి వస్తారు తెలియదు ఇలాంటి వాళ్ళు, నాకు తగులుతారు మంచి మంచి మనుషులు. అందులో వేరే బ్యాక్ సైడ్ సీట్ 142 సీట్ అంటున్నాను కదా,
What about Willy? स्प्लेंडर है, स्प्लेंडर सुकून है भाई गाड़ी।